సూపర్ స్టార్ కృష్ణ, కళాభినేత్రి వాణిశ్రీ, పద్మప్రియ నటించినటువంటి చీకటి వెలుగులు జూలై 11, 1975లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు. అద్భుతమైనటువంటి పాటలు, మంచి కథ. ఈ కథనం ఈ సినిమాని చాలా ముందుకు నడిపిస్తుంది, ఓలలాడిస్తుంది, ప్రేక్షకుల్ని మైమరిపిస్తుంది. అయితే ఎట్ ద సేమ్ టైం అనేక వివాదాల సుడిగుండాలు కూడా ఈ సినిమా చుట్టూ ఆ రోజుల్లో కమ్ముకున్నాయి. ఆ రోజు ఉన్నటువంటి ప్రేక్షకులకి ఈ విషయాలన్నీ కూడా బాగా తెలుసు. నేటి తరం వాళ్ళకి ఇవన్నీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ఎపిసోడ్ను మీకు సమర్పిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఆసంతం వినండి. ఈ సినిమా మనం గనక కథను గనక ఒక్కసారి పరిశీలిస్తే శకుంతల, దుష్యంతులు గుర్తుకొస్తారు. గతాన్ని మర్చిపోవటం అనేటువంటి కాన్సెప్ట్ మీదే ఈ సినిమా కథంతో కూడా ముందుకు వెళుతుంది. ఈ సినిమా కథను తయారు చేసుకుంది కూడా దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు. అలాగే మాటలు సమకూర్చింది ముళ్ళపూడి వెంకటరమణ. 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. అందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఆ కాన్సెప్ట్లో యుద్ధ వాతావరణమే స్క్రీన్ మీద మొట్టమొదటిసారిగా కనబడుతుంది. అందులో ఒక ఆర్మీ ఆఫీసర్గా సూపర్ స్టార్ కృష్ణ కనిపిస్తారు. యుద్ధ రంగంలో పాల్గొన్న సన్నివేశాలు కూడా కనిపిస్తాయి. అనుకోకుండా జరిగినటువంటి హెడ్ ఇంజరీలో అతను గతాన్ని మర్చిపోతాడు. గతాన్ని మర్చిపోయి ఆ ఆర్మీ క్యాంప్ నుంచి తప్పించుకొని పారిపోయి మరి వాణిశ్రీతో పరిచయం పెంచుకుంటాడు. ఆ పరిచయం కాస్త ప్రేమ కింద మారుతుంది. ఆ ప్రేమ అనుబంధం కింద మారుతుంది. అదే టైము ఇంకొక యాక్సిడెంట్, మళ్ళీ హెడ్ ఇంజరీ జరగటం వల్ల ఆ గతాన్ని మర్చిపోయి పూర్వగా ఉన్నటువంటి జ్ఞాపకాలే వస్తాయి. వాణిశ్రీతో అంటే ఆ సాంగత్యాన్ని మర్చిపోతాడు. అటువంటి తరుణంలో పద్మప్రియ ఎంటర్ అవుతుంది హీరోయిన్గా. ఆమెతో ప్రేమలో పడతాడు. అలాగే కొత్త వాతావరణం, కొత్త పరిచయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి తరుణంలో మరి వాణిశ్రీ తన ప్రియుణ్ణి ఎలా కాపాడుకోగలిగింది, తనకున్నటువంటి రోలు ఏంటి అని ఎలా గుర్తు చేయగలిగింది, చివరికి అతన్నే ఎలా భరించగలిగింది అన్నదే ఈ సినిమా యొక్క క్లైమాక్స్. ఏదైనా సరే చాలా గ్రిప్పింగ్తో నడిచేటువంటి ఈ కథ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సంగీతం. చక్రవర్తి సంగీత దర్శకత్వంలో ఆరుద్ర, దాశరథి, డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసినటువంటి పాటలు ఆ రోజుల్లో హైలైట్ అయితే, ఈరోజు మనం చాలా లొకేషన్స్ చూస్తున్నాం, ఫారిన్ లొకేషన్స్. కానీ మన ఇండియాలోనే అద్భుతమైనటువంటి లొకేషన్స్ని ఒడిసి పట్టుకొని కెఎస్ ప్రకాశ్రావు అద్భుతంగా చిత్రీకరించారు. కులు లోయ మొట్టమొదటిసారి తెలుగు సినిమా షూటింగ్ జరుపుకున్నటువంటి ప్రాంతం. అలాగే మరి కాశ్మీర్లో అందమైనటువంటి లొకేషన్స్, మనాలి అలాంటి వాటిలో కూడా చక్కటి లొకేషన్స్లో ఇందులో సన్నివేశాలు చిత్రీకరించారు, పాటలను కూడా చిత్రీకరించారు. అందులో ఒక పాట చాలా అద్భుతంగా ఉంటుంది. చీకటి వెలుగుల కౌగిలిలో అన్నటువంటి పాట అయితే 8 నిమిషాల 19 సెకండ్లు ఉంటుంది. చాలా పెద్ద పాట. కానీ ఇంత పెద్ద పాటను కూడా ఆ రోజుల్లో విసుగు లేకుండా చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. అద్భుతమైన పాటగా ఈ పాటను అభివర్ణించవచ్చు. సూపర్ స్టార్ కృష్ణ టాప్ 10 సాంగ్స్లో వన్ ఆఫ్ ద సాంగ్గా ఈ చిత్రం, ఈ పాట మిగిలిపోతుంది. ఈ పాట ఇప్పటికీ విన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పినట్టు కులు లోయలో తీసినటువంటి ఈ పాట ఆ రోజుల్లో ఆ సంగీతం విషయంలో తీసుకున్నా, లొకేషన్స్ విషయంలో తీసుకున్నా, చిత్రీకరణ విషయంలో తీసుకున్నా కూడా, పైగా ఇది సినిమా కళల్లో తీయటం వల్ల ఈ పాట కూడా హృదయానికి హత్తుకుంటుంది. ఊరు పేరు లేని వాడిని ప్రేమించానమ్మా అన్న పాట మీకు గుర్తుంది కదా, అది కూడా ఈ కులులోయలోనే చిత్రీకరించబడింది. కాబట్టి ఈ లొకేషన్స్ మనం ఇప్పుడు చూడాలి అంటే ఖచ్చితంగా ఆ సినిమా చూస్తే ఆనాటి అందాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అలాగే ఈ సినిమాలో మీటి చూడు నీ హృదయాన్ని పలుకుతుంది ఒక రాగం అనేటువంటి పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పదే పదే వినాలనిపించేటువంటి ఆ పాటలు ఆ రోజుల్లో ఆకాశవాణిలో తరచుగా ప్రతిరోజు ఏదో ఒక పాట వచ్చేది. అలాగే గ్రామ్ఫోన్ రికార్డ్స్లో కూడా ఈ పాటని అందరూ వింటూ ఉండేవాళ్ళు. కాబట్టి సంగీత పరంగా, మ్యూజికల్గా ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని వివాదాలు కూడా చెలరేగాయి. అయితే ఆ వివాదాలు ఏంటో మనం పరిశీలిద్దాం.
వాణిశ్రీ సూపర్ స్టార్ కృష్ణ వీళ్ళిద్దరూ కూడా మంచి కాంబినేషను. మరపురాని కథ సినిమాతో హీరో హీరోయిన్ల కింద మారారు. 1975 మన జూలైకి వెళ్తే అంతకుముందు దేవదాసు సినిమా రిలీజ్ అయింది. ఆ దేవదాసు సినిమా గురించి ఒక కాంట్రవర్సీ లేవనెత్తారు వాణిశ్రీ. దానికి కారణం ఏంటంటే ప్రపంచ తెలుగు మహాసభల్ని కళాకారులందరూ కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజుల్లో సీనియర్ నటులైనటువంటి గుమ్మడి, జగ్గయ్య వీళ్ళిద్దరూ కూడా సాహిత్య అభిలాష ఉన్నటువంటి వాళ్ళు. ఫండ్స్ లేవు. ఫండ్స్ గ్యాదర్ చేయడానికి సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కృష్ణ రాజమండ్రి అటు సైడ్ వెళ్ళారు. అలాగే మరి శోభన్ బాబు ఏమో తెనాలి వెళ్ళారు. మరి ఎన్టీ రామారావు విజయవాడ అటు సైడ్ వెళ్ళి కళా ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించారు. ఆ భాగంగానే వాణిశ్రీ అలాగే కాంచన వీళ్ళిద్దరూ కూడా లక్ష్మీ సరస్వతి గెటప్స్లో అనేక ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నప్పుడు జనరల్గా మాటలు వాటిని రక్తి కట్టించేటువంటి ప్రయత్నంలో భూలోక విషయాలు చర్చించుకునేటువంటి నిమిత్తం అనేక ఎపిసోడ్స్లో వాళ్ళు సినిమాల గురించి ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఆ ప్రస్తావనలో అంతవరకు బాగానే జరిగింది. అనేక సినిమాలు వాళ్ళు ప్రస్తావించుకున్నారు అనేక ప్రదేశాల్లో. కానీ విశాఖపట్నంలో జరిగిన ఒక ప్రదర్శనలో పొరపాటుగా జరిగిందా గ్రహపాటున జరిగిందా తెలియదు, కానీ లక్ష్మీ వేషధానంలో ఉన్నటువంటి వాణిశ్రీ భూలోక విషయాలు మరి కాంచన అంటే సరస్వతీదేవి వేషంలో ఉన్నటువంటి ఆవిడతో చర్చించేటప్పుడు ఒక పొరపాటుగా ఒక వ్యాఖ్య చేశారు. అదేంటంటే, నేను దేవదాసు సినిమా చూడటానికి నారదుని టికెట్ తెమ్మని చెప్పి పంపించాను. అక్కనే నాగేశ్వరరావు నడిచినటువంటి దేవదాసు టికెట్లు దొరకలేదు. ఆ పక్కనే ఉన్నటువంటి కొత్త దేవదాసు మొత్తం ఖాళీగా ఉంది అని చెప్పి థియేటరు ఒక వ్యాఖ్య చేశారు. యథాలాపంగా అన్నారో లేదో నేను ఇంతాకే అన్నాను కదా, ఇదే మాట ఎవరు లేకుండా ఉంటే బాగుండేది. కరెక్ట్గా అదే రోజున ఆ ప్రదర్శన జరిగేటప్పుడు విజయ నిర్మల ఈ దర్శకురాలు అలాగే ఈ సంస్కృత ప్రదర్శనలో ఫ్రంట్ రోలో కూర్చొని ఉన్నారు. ఆవిడ ఈ మాటలు విని ఒకసారి మనస్తాపం చెంది ఆ విషయాన్ని వాణిశ్రీకి కూడా తెలియజేశారు. వాణిశ్రీ అక్కడికక్కడే సర్ది చెప్పుంటే బాగుండేది. ఆవిడ కనీసం నేనేదో మాట వరుసకు అన్నాను కూడా అనలేదు. చివరికి ఇది చిలికి గాలివాన్ అయింది. ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకు వెళ్ళింది. గుమ్మడి కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. క్షమాపణలు చెప్పాలని చెప్పి ఆవిడకు ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది. ఆ లెటర్ను కూడా ఆవిడ పక్కకే పెట్టారు. చివరికి మరి సీనియర్ నటులైనటువంటి జగ్గయ్య అలాగే కృష్ణరాజు వీళ్ళందరూ కూడా ఈ విషయంలోకి ఇన్వాల్వ్ అయ్యారు. సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఎంత చెప్పినా కూడా ఈ వివాదం మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. చివరికి ఏవిదేవైతేనే ఈ వివాదం అటు ఇటు తిరిగి అది సూపర్ స్టార్ కృష్ణ వాణిశ్రీ వరకు వెళ్ళింది. ఒకప్పుడు వీళ్ళిద్దరూ షూటింగ్లో పాల్గొన్నా కూడా మాట్లాడుకునేవాళ్ళు కాదు. యాక్షన్ అనగానే కెమెరా దగ్గరికి వెళ్ళేవాళ్ళు, చక్కటిగా వాళ్ళు నటించేవాళ్ళు. నటించిన తర్వాత ఎవరి స్థానాల్లో వాళ్ళు వెళ్ళి కూర్చునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ పెద్ద గొడవ జరిగిందో ఈ షూటింగ్ని ఎలాగోలాగా అయిందనిపించి ఆ తర్వాత వాళ్ళు ఏ సినిమాలు కూడా నటించలేదు. అయితే ప్రేక్షకులకి ఒక డౌట్ వస్తుంది, మరి ఎన్నో జన్మల బంధం ఒక సినిమా వచ్చింది కదా, ఆ సినిమా జన్మల బంధం. ఈ సినిమా మరి లాస్ట్ సినిమా కదా, మరి వాళ్ళు నటించిన సినిమా అదే కదా అనుకుంటారు. కానీ యాక్చువల్గా చీకటి వెలుగులకు ముందే జన్మల బంధం సినిమా షూటింగ్ అయిపోయింది. కాకపోతే కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ సినిమా రిలీజ్ కాలేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమా. అది 1977లో రిలీజ్ అయింది. కానీ షూటింగ్ జరిగినటువంటి చివరి సినిమా మాత్రం చీకటి వెలుగులే. అయితే అగ్నికి ఆజ్యం వచ్చినట్టు ఇంకో వివాదం కూడా చెలరేగింది. అదేంటంటే మరొక నటీమణి పద్మప్రియ. ఈ పద్మప్రియతో ఉన్నటువంటి సన్నివేశాలు కాశ్మీర్లో చిత్రీకరించారు. ఆ కాశ్మీర్లో చిత్రీకరించినటువంటి ముఖ్యమైన సన్నివేశాల్లో కూడా కళాభినేత్రి వాణిశ్రీ పాల్గొన్నారు. విజయ నిర్మల మాత్రం ఈ షూటింగ్లకి కాశ్మీర్ రాలేదు. ఇదే సందర్భంలో ఆ యూనిట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు పేరైతే ఇప్పటికీ కూడా గుప్తంగానే ఉంది. కొన్ని తమిళ్ పత్రికలకి సమాచారం అందించారు. దాని ప్రకారం తమిళ పత్రికలు ఎలా పడితే అలా రాసేసేవి. ఆ రాతలే ఆ రోజుల్లో ఒక సంచలనాన్ని సృష్టించాయి. అదేంటంటే
సూపర్ స్టార్ కృష్ణకి పద్మప్రియకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈ వార్త రావడంతో కేఎస్ ప్రకాశ్రావు ఒకసారి అవాక్కయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా అవాక్కయ్యారు. కారణం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ తను కెరీర్లో ఏ నటీమణితో కూడా మాట్లాడరు. ఆయన జస్ట్ తన వరకు పని చూసుకొని వెళ్ళిపోతారే తప్ప మిగతా విషయాలు కూడా డిస్కషన్ చేయరు. అలాంటిది తన మీద అలా బురద జల్లినటువంటి పేపర్లు, ఆ సమాచారం ఎవరిచ్చారు రాంగ్ ఇన్ఫర్మేషన్ అని వాళ్ళ పలు విధాల ఆలోచించారు. ఏదేమైనా సరే ఈ విషయం అటు ఇటు తిరిగి విజయనిర్మల వరకు కూడా వెళ్ళింది. విజయనిర్మల కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి పద్మప్రియతో ఇక సినిమాలు చేయకూడదన్న స్థితి వరకు కూడా వెళ్ళింది. ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలలో హీరో కృష్ణ పక్కన పద్మప్రియ హీరోయిన్గా బుక్ అయ్యారు. ఆ తర్వాత ఆ నిర్మాతలు కూడా వెనకడిగేసి ఆ స్థానంలో వేరే హీరోయిన్ని బుక్ చేయడం జరిగింది. అయితే మా ఇంటి దేవత అనేటువంటి సినిమాలో అది అప్పటికే ఆగిపోయినటువంటి సినిమా. ఆ సినిమా నిర్మాణంలో మాత్రం హీరోయిన్గా సూపర్ స్టార్ కృష్ణ పక్కన ఆవిడ కనిపిస్తారు. ఆ విధంగా ఆ పద్మప్రియ నటీమణి ఆవిడ కన్నడంలో మంచి బిజీ హీరోయిన్, తెలుగులో కూడా ఈ వివాదం కనుక రాకపోయి ఉంటే మరింత బిజీ హీరోయిన్ అయి ఉండేది. కానీ ఈ కాంట్రవర్సీ ఎవరు చెలగారో తెలియదు. కానీ మొత్తానికి వాణిశ్రీ స్థాయికి ఇప్పుడు వస్తుందని చెప్పి అనుకున్నటువంటి పద్మప్రియ హఠాత్తుగా వెనక్కి వెళ్ళిపోయారు. చివరికి కన్నడ రంగానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ వివాదం కూడా ఆ రోజుల్లో ఒక పెను సంచలనం. అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఆ 1975లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వివాదం తెలుసు. ఈ రెండు వివాదాలు అయిన తర్వాత కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే అసలు ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ చేయవలసిన సినిమానేనా అని చాలామందికి ఒక సందేహం వస్తుంది. కానీ యాక్చువల్గా మొట్టమొదట ఈ కథ అనుకున్నప్పుడు ఈ సినిమాని చేయవలసినటువంటి హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఆయన అప్పటికి కథా చిత్రాలు, నవలా కథా చిత్రాలు కేఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రేమ్ నగర్. 1974లో బైపాస్ సర్జరీ నిమిత్తం అక్కినేని నాగేశ్వరరావు అమెరికా వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన తిరిగి వస్తారు, ఈ సినిమా షూటింగ్ ప్రారంభిద్దామని చెప్పి కేఎస్ ప్రకాశ్రావు అనుకున్నారు. కానీ రాను రాను డిలే అవ్వడంతో సూపర్ స్టార్ కృష్ణ అప్రోచ్ అవ్వడంతో ఆయన ఈ సినిమాని ఒప్పుకోవడం జరిగింది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కానూరి రంజిత్ కుమార్. ఈ సినిమా తర్వాత ఆయన సూపర్ స్టార్ కృష్ణ ప్రొడ్యూసర్ కింద మారారు. ఆయనతో చాలా సినిమాలు తీయటం జరిగింది. ముఖ్యంగా చూస్తే విజయమల డైరెక్షన్లోనే చట్టానికి 1000 కళ్ళ సినిమా గుర్తుంది కదా, ఆ సినిమా కూడా ప్రొడ్యూసరు కానూరి రంజిత్ కుమార్. చాలా మంచి వ్యక్తి. అలాగే కేఎస్ ప్రకాశ్రావుకి చాలా సన్నిహితమైన వ్యక్తి. అలాగే కె రాఘవేంద్రరావు కూడా కానూరి రంజిత్ కుమార్ అంటే చాలా అభిమానం. ఆ అభిమానం కొద్దే మీరు కొండవీటి సింహం సినిమాలో ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంది కదా, రంజిత్ కుమార్, ఈయన పేరుని చూసే ఆ సినిమాలో ఆయనకి పేరు కూడా రంజిత్ కుమార్ అని పెట్టడం జరిగింది. ఇది అభిమానులకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఆ విధంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రేక్షకుల్లో ఒక మంచి క్లాసిక్ చిత్రం చూసాము అన్న సంతృప్తి మిగిలింది. ఈ సినిమా యావరేజ్గా వెళ్ళింది. కారణం ఏంటంటే 1975 అల్లూరి సీతారామరాజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ స్థాయిలో కృష్ణను ఊహించుకున్నటువంటి ప్రేక్షకులకి ఏ సినిమా చూసినా కూడా అది బహుశా అల్లూరి సీతారామరాజు స్థాయిని చూసిన తర్వాత అంత యాక్సెప్ట్ చేయలేకపోయారేమో. కానీ ఈ సినిమా ఫెయిల్యూర్ సినిమా మాత్రం కాదు. కళాత్మకంగా బాగుంటుంది, కథాపరంగా బాగుంటుంది, అలాగే పాటల పరంగా కూడా బాగుంటుంది. యావరేజ్ స్థాయికి వెళ్ళినా కూడా సూపర్ హిట్ అవ్వలేదు అని మాత్రం అనిపించుకుంది. కానీ సెకండ్ రిలీజు, థర్డ్ రిలీజ్ అయినప్పుడు మాత్రం ప్రేక్షకులు ఫస్ట్ రిలీజ్ కన్నా ఎక్కువ ఆదరించారు. అలాగే లాభాలు కూడా సెకండ్, థర్డ్ రిలీజుల్లో కానూరి రంజిత్ కుమార్కి రావటం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు ఎప్పుడూ కూడా ఫెయిల్యూర్ అనే సినిమాను అనలేమండి. ఎందుకంటే ఆయన సినిమాలు ఎన్నిసార్లు రిలీజ్ చేసినా కూడా మినిమం గ్యారంటీ అనేది ఉంటుంది. ప్రేక్షకులు చూసేవాళ్ళు. ఆ విధంగా ఏ నిర్మాత కూడా నష్టపోయేవాడు కాదు. పైగా కృష్ణ తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఉండేది కాదు. కాబట్టి నిర్మాత ఫైనాన్షియల్గా నష్టపోయేటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా లేదు ఇండస్ట్రీలో. కృష్ణతో సినిమాలు తీసి మేము నష్టపోయాం అన్నటువంటి నిర్మాత ఇండస్ట్రీలో కాగడా పెట్టి వెతికినా కూడా
కనిపించరు. ఫెయిల్యూర్ అంటే విపరీతమైన లాభాలు రాకపోయి ఉండొచ్చు, కానీ మినిమం లాభాలతో మాత్రం ఎప్పుడు బయటపడేటువంటి పరిస్థితి ఉండేది. ఆ విధంగా చూస్తే ఈ సినిమా మంచి సినిమాగా మనం చెప్పుకోవచ్చు. చీకటి వెలుగులు ఈ సినిమా ఇప్పటికీ కూడా మనకు చూస్తూ ఉంటే కళాభినేత్రి వాణిశ్రీ కృష్ణ ఆ వివాదం కనుక రాకపోయి ఉంటే ఇంకన్నీ మంచి సినిమాలు చేసి ఉండేవాళ్ళు కదా, ఎంత మంచి బలమైనటువంటి కథా చిత్రాలు వచ్చి ఉండేవి కదా అని అనుకోక తప్పదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి సినిమాలు వచ్చాయి. అలాగే మరి పద్మప్రియ, ఆవిడ కూడా అనవసరమైనటువంటి వివాదాల్లో అనవసరంగా ఆవిడ ప్రమేయం లేకుండానే వచ్చి మంచి స్థాయికి రాకుండా వెళ్ళిపోయారు. లేకపోతే ఆవిడ నెంబర్ 1 హీరోయిన్ అయి ఉండేదని ఆ రోజు సినీ పరిశీలకులు చెప్తుంటారు. ఆ వివాదం కనుక లేకపోయి ఉంటే ఆడ అగ్రస్థానానికి చేరుకునే వాళ్ళే. బహుశా జయప్రద, జయసుధ ఈ స్థాయిలో ఆవిడ ఉండేవారేమని ఇప్పటికీ కూడా చాలామంది భావిస్తారు. ఆ విధంగా కూడా ఒక తీరని నష్టం మన తెలుగు సినిమాకి జరిగిందేమో అని అనిపించక మనదు. ఏది ఏమైనా ఈరోజు ఈ సినిమాని యూట్యూబ్లో చూసినా కూడా మనకు ఒక ఫ్రెష్నెస్ కలుగుతుంది, ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. సూపర్ స్టార్ కృష్ణ కళల్లో కూడా చాలా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా అనేక సన్నివేశాల్లో ఆయన ఉదాత్తమైన నటన మనని కంటనీరు తెప్పిస్తుంది, కుర్చీలకి కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ఒక ఆర్మీ ఆఫీసర్గా యుద్ధంలో పాల్గొన్న సన్నివేశాలు, తర్వాత వాణిశ్రీతో ప్రేమలో ఉండేటువంటి సన్నివేశాలు, ఇవన్నీ కూడా మనకి ఈ సినిమాకు ఆయువు పట్టు లాంటివి. అందులో కృష్ణ ప్రేమికుడిగా అద్భుతంగా నటించారు. ఏది ఏమైనా కృష్ణ అభిమానులే కాదు, మొత్తం సినీ అభిమానుల్ని ఉర్రు తొలగించిన ఈ సినిమా ఎప్పటికీ కూడా ఒక మధురమైన చిత్రంగా సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే నిలిచిపోతుంది. ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైంది. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.